నమస్కారం. నా తల్లిదండ్రులకు ఈరోజు మీ ముందు మాట్లాడడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా గురువులకి పాదాభినందనలు చెబుతూ, గుడ్ మార్నింగ్ అండ్ యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ మేడం, సర్పంచ్ శ్రీధర్ కౌర్ గారు అండ్ SMC చైర్పర్సన్ Mrs. Radhika madam, teachers and my lovely children, wonderful afternoon to all. Today, I think some are in different emotions, but I want to share my experiences in your school with you in these 1.5 years. In this 1.5 years, that is nearly, of course, 1.5 years completed, I come down to my mother tongue because I want to share many things to you children. Okay? Farewell అంటే వీడ్కోలు. నిజంగా ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది సంతోషపడుతున్నారు ఈ ప్రోగ్రామ్కి చూసి లేదా అనుభవించి. నిజానికి ఫేర్వెల్ అనగానే మనందరికీ తెలిసేది ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఫీలింగ్తో రకరకాల భావాలు, రకరకాల ఫీలింగ్స్ మన మనసులో ఉంటాయి కదా. నిజమే, ఎందుకంటే నేను కూడా నా 10th స్టాండర్డ్ అయిపోయినది 35 years కంప్లీట్ అయింది. ఇప్పటికీ కూడా నా కాలేజ్ డేస్ గుర్తుకు లేవు, నేను చదివినటువంటి వేరే ఇన్స్టిట్యూషన్స్ గుర్తుకు లేవు, కానీ నా స్కూల్ డేస్ మాత్రం చాలా చాలా మెమరబుల్ డేస్. 35 years అయిపోయినప్పటికీ కూడా ప్రతి విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ 2014లో సెప్టెంబర్లో మేము ఈ స్కూల్కి వచ్చినప్పుడు 9th B క్లాస్ టీచర్గా నేను అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ టుడే మీరంతా ఇక్కడ వెళ్ళిపోతున్నారు, కానీ వెళ్ళిపోవట్లేరు. జస్ట్ నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికని ఇక్కడ నుండి మాత్రమే, ఈ స్టెప్ నుండి మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి వెళ్తున్నారు. రియల్లీ హ్యాపీ ఫర్ దట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దట్. ఇక మీ యొక్క ఇంతకుముందు మనకి జువాలజీ మేడం మిస్సెస్ జ్యోత్స్న మేడం ఒక విషయం చెప్పారు. వాల్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ చైల్డ్. క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది? కొనుక్కుంటామా? షాప్స్లో దొరుకుద్దా? ఆన్లైన్లో దొరికిద్దా? కాదు కదా. దట్ ఈజ్ ఇన్బిల్ట్ యూ, మీలోనే ఉండేది. దట్ ఈజ్ మీలో ఇన్కల్కేట్ అవ్వాలి క్యారెక్టర్ అనేది. అలా ఇన్కల్కేట్ అవ్వడం అనేది ఎలా సాధ్యమవుతుంది అంటే, సినిమాలలో చూసినటువంటి హీరోస్ యొక్క బిహేవియర్ని చూసి హీరోస్లా కావాలనుకుంటాం కదా. ఆ కావాలనుకునేటువంటి క్రమంలో హెయిర్ కట్స్, వాళ్ళు వేసేటువంటి డ్రెస్సెస్, వాళ్ళు బిహేవ్ చేసేటువంటి ఇట్లా చూసి మనం, కానీ అది హీరోయిజం కాదు. మీరు చేసేటువంటి హెయిర్ స్టైల్ హీరో వాళ్ళ యొక్క రెస్పెక్ట్ ఇచ్చి విధంగా ఉన్నప్పుడు మనం ఎలా హీరోలు అవుతాం, ఈ రకంగా బిహేవ్ చేస్తే మనం బిహేవ్ చేస్తున్న కావాలంటే మీ నాన్నని తీసుకోండి, మీ అమ్మ, మీ టీచర్స్ ఆదర్శంగా తీసుకోండి. డ్రెస్ స్టైల్లో మెయింటైన్ చేసి చెప్పాం. ఉన్న మా ప్రియమైనటువంటి విద్యార్థినులలో రోజారమణి ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు కోపంగా ఉంటారు. ఎందుకు నవ్వానో, ఎందుకు కోపంగా ఉంటానో మీకు తెలుసు కదా. తెలుసా లేదా దీక్షిత? నువ్వు చెప్పినటువంటి విషయం ఎందుకు కోపంగా ఉంటానో చెప్పల, ఎందుకు నవ్వుతానో కూడా చెప్పల. నాకు చాలా ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి క్లాస్ మీరు. ఎందుకంటే నేను రాగానే మీ క్లాస్కి టీచర్ అయ్యాను, అందుకే మిమ్మల్ని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దనే ఉద్దేశంతో 10th క్లాస్లో ఉన్నా మీ క్లాస్ టీచర్ని కాకపోతే
హెల్ప్ చేయడానికి, లేకపోతే ఉంటే కోసం మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, కానీ అదంతా మీ యొక్క మంచిగా డెవలప్ అవ్వడానికి మాత్రమే. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. చిల్డ్రన్, ఐఎమ్ టేకింగ్ యువర్ టైం. మీరు ఒక బాటిల్ అనుకుంటే, ఒక ప్లాస్టిక్ బాటిల్ ఎలా వాడుకుంటా అవసరం పడితే ఆయిల్ తెచ్చుకోవాలి, ఇలా సేమ్ వాల్యూ ఉంటుందా దానికి? బాటిల్కి, వాటర్ బాటిల్కి జస్ట్ 20 రూపీసే. అదే అందులో మిల్క్ పోస్తే 80 రూపీస్ లీటర్, అవునా? ఆయిల్ పోస్తే 180 రూపీస్ లీటర్. అది పెట్రోల్ కూడా మోర్ ఆర్ లెస్ అదే అయి ఉంటుంది. చాలా ఇంకొకటి ఉంటుంది, లిక్విడ్ గా అదే మెర్క్యూరీ ఆ బాటిల్లో ఆ బాటిల్ యొక్క వాల్యూ పెరుగుతుంది కదా. కాకపోతే వీటన్నిటి కాస్ట్లీయెస్ట్ ఐటెం అది, అవునా కాదా? అంటే ఇప్పుడు మారింది బాటిలా, లోపల ఉన్నటువంటి వస్తువు? ఎస్, లోపల ఉన్నటువంటి వస్తువు. అంటే మీ బాడీ సేమే, మీ బిహేవియర్స్ లో చేంజెస్, వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు వాటర్ లాగా ఉండాలనుకుంటున్నారా, మెర్క్యూరీ లాగా ఉండాల? ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టర్. మీ యొక్క ఇమేజ్ ని ఒక మిర్రర్ లో చూసుకోవచ్చు, అది కేవలం మీ బాడీ మాత్రమే కదా, అవునా కాదా? అదే మీ యొక్క క్యారెక్టర్ కావాలంటే అది మీ యాక్షన్స్ వల్ల మాత్రమే తెలుస్తుంది, అవునా కాదా? కరెక్టేనా? కాబట్టి ప్రతి ఒక్కరు మీ క్యారెక్టర్ని చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంతసేపు మాట్లాడినటువంటి సార్ కూడా మీరు ఎక్కడ ఎలాంటి వాటికి అడిక్ట్ అవ్వద్దు అనేసి, తప్పకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా సరే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ చెప్పారు. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయంగా చెప్తూ ఇంకో చిన్న స్టోరీ చెప్తాను. ఒక కృష్ణ జింక, నాట్ కృష్ణ జింక, కస్తూరి జింక. జింకలలో చాలా జింకలు ఉంటాయి. జింక తిరుగుతూ ఉంది అన్నమాట. దేనికోసం అంటే ఒక మంచి ఫ్రాగ్రెన్స్, అంటే మంచి సువాసన, చక్కటి సువాసన వస్తుంది. ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందా అని చెప్పేసి ఫారెస్ట్ అంతా అడుగడుగున చుట్టూ తిరుగుతూ 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 ప్రతి చోటికి తిరుగుతుంది. ఎక్కడి నుండి వస్తుందో తనకు అర్థం అవ్వదు. అలా అర్థమవనటువంటి జింక ఇలా పెట్టేసుకొని కూర్చుండిపోయింది, అలసిపోయి. అలా కూర్చున్నప్పుడు తనకు స్మెల్ ఇంకా ఎక్కువగా వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే తన ఫేస్, నోస్ అనేటువంటి తన పుట్టకు దగ్గరికి వచ్చింది కాబట్టి. అర్థమైందా? దీని అర్థం ఏంటి? ఎక్కడ నుండి వస్తుంది ఆ సువాసన? తనలోనే ఆ కస్తూరి సువాసన అనేటువంటిది, ఆ కస్తూరి యొక్క ఫ్రాగ్రెన్స్ అనేటువంటిది ఎక్కడి నుండి కాదు, తనలోనే ఉంది. మిమ్మల్ని మీరు ప్రతి ఒక్కరిలో ఇన్బిల్ట్ టాలెంట్ ఉంది. ప్రెజర్ ఈజ్ విత్ ఇన్ యూ. ఓకే చిల్డ్రన్, ప్రెజర్ ఈజ్ విత్ ఇన్ యూ యువర్ సెల్ఫ్. సో యూ కంటిన్యూ విత్ వాట్ ఎవర్ ట్రెజర్ యూ హ్యావ్. ట్రై టు మీకున్నటువంటి టాలెంట్ బయటికి తీసుకురండి. ప్రతి ఒక్కరిలో మంచి మంచి సువాసనమయమైనటువంటి టాలెంట్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? తప్పకుండా మీరందరూ అలాంటి వాటిలో ముందుండాలని చెప్పేసి, ప్రతి చోట మంచి మంచి విజయాలు సాధించాలని చెప్పేసి, అంతేకాకుండా మన ఆలోచనలే మన అలవాట్లు, మన ఆలోచనలే
మన అలవాట్లే మన జీవితం, మన అలవాట్లే మన జీవితం. మీ పేరెంట్స్కి ఎప్పుడైనా సరే మీరు కాళ్ళు మొక్కరు కదా. దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళేసి సాష్టాంగ నమస్కారాలు చేసేసి చక్కగా దండాలు పెడుతూ ఉంటాం కదా.